ఏమవుతుందో ఏమో అనే ఒక అనుమానం. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తను ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఒక పెళ్లికి హాజరయ్యాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాడు. తెలుగుదేశం మంత్రులు హెలికాప్టర్ దగ్గర పోయి రిసీవ్ చేసుకుంటారా? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తాడు, ఏ మంత్రి పోయి రిసీవ్ చేసుకుంటాడు హెలికాప్టర్ దగ్గర? అది డాక్టర్ యేశ్వరావు గారు చెప్తారండి, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. డాక్టర్ యేశ్వరావు గారు, అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముందుగా మీకు ఈ 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇందాక మీరు అడిగిన దానికి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తే రిసీవ్ చేసుకుంటారా అంటే వారానికి ఒకసారి వస్తుంటారు, అది రెగ్యులర్ విజిట్ కాబట్టి ఏం కాదు. అకేషనల్లీ రేవంత్ రెడ్డి గారు అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సహచార మంత్రివర్యులు ఉన్నటువంటి అనుబంధంగా ఒక మిత్రుడిగా స్వాగతించారు. అది అఫీషియల్గా అనుకోవచ్చు, అన్అఫీషియల్గా అనుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇది చర్చించాల్సిన విషయం కూడా, ఇది డిబేటబుల్ ఇష్యూ కాదు. మీకు నచ్చలేదు కాబట్టి చర్చించాల్సిన అవసరం కాదంటే. ఇక విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం అనేది ఈ కులాల పరిమితులు దాటాలి, ఒక రాష్ట్రం అనేది ప్రాంతీయ భావం. ఏపీ అండ్ తెలంగాణ ఓపెన్, అది ఓపెన్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, తెలంగాణ అనేది ప్రాంతీయ భావంతో, తెలంగాణ అనేది ఒక వివక్షకు లోనైనటువంటి ప్రాంతము. ఆ వివక్ష వల్లనే మా యొక్క కేటాయించిన నీళ్లు, నిధులు, నియామకాలు మాకు కేటాయించకపోవడం వల్లనే అసమానతకు లోనై ఈ తెలంగాణను పోరాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ. అలాంటి తెలంగాణలో మళ్ళీ మీరు విద్వేషాలు సృష్టిస్తే ఏమవుతుందంటే, తెలంగాణ వాదులందరూ కూడా వాళ్ళ ఆగ్రహం అనేది సమంజసం. ఎందుకంటే ఇక్కడ మా అమరవీరులు, వేలాది అమరవీరులు ప్రాణాలు అర్పించి మా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఒకడొచ్చి అంటే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ, మా పార్టీకి సంబంధించినోడే ఒకడు వేసి మహానాడు అనే వేదిక పైన తెలంగాణ అనే పదము ఏ డిక్షనరీ లేదని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఏం ప్రాజెక్ట్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులందరిలో కూడా అరే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఏమంటారు ప్రణాళిక కమిటీలో తెలుగుదేశం పార్టీ వేదిక పైన ఉద్దేశపూర్వకంగా ఇలా చెప్పించిందేమో అని చెప్పేసి ఇక్కడ భావన ఏర్పడింది. ఊహలేసింది. అన్న నాయకుడు ఎవరు? మాది ఉన్నటువంటి ఒక పోలిట్ బ్యూరో, అతను నేమ్ తీసుకోవడం కూడా డిబేట్లో అది దాన్ని కూడా అది అన్ఫిట్ ఫర్ దట్. అలాంటి పోలిట్ బ్యూరో ఏం అడగలేదా క్లారిఫికేషన్ అయింది? నేను ఆ రోజు ఇమ్మీడియట్లీ వెళ్ళేసి ఎన్టీఆర్ సమాధిలో, గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ సమాధి ప్రక్షాళన చేసి తర్వాత పోయి 4 డిబేట్లలో నేను మాట్లాడి తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరి మళ్ళీ చంద్రబాబు నాయుడు పొద్దున మెసేజ్ పంపించాను. 24 గంటల్లో ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తానని చెప్పేసి నేను హామీ చేశాను. మళ్ళీ మా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత తెల్లారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇది వ్యక్తిగతమైనటువంటి ఇది ఆయన స్టేట్మెంటు, దానికి పార్టీకి ఏం సంబంధం లేదు. అంటే పార్టీ యొక్క మహానాడు అనే వేదిక పై నుంచి ఇలాంటి వాళ్ళు ఇలా వ్యాఖ్యలు చేస్తే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలా మాట్లాడితే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. అది ఎక్స్పెల్ చేయలేదు, ఇది దురదృష్టం. దీంతో ఏమైపోతుందంటే, ఇది కూడా తెలంగాణ వాదులు అనేది దీనికి ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటిస్తారు. దీన్ని ప్రాంతీయవాదం అనడం పవన్ కళ్యాణ్ గారిని తప్పు, దాన్నే అని ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని ప్రాంతీయవాదం అని అన్నారని. అలా దానికి ఏం చేసిందంటే, ఇలా చేసినందుకు తెలంగాణ వాదులందరూ కూడా ఏం చేశారు, మీరు ప్రాంతీయ భావం మాకు విడిపోయిందనక కూడా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ ఒక్కడు కూడా మా రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఒక్క ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని వెళ్ళిపోయాడా? ఎవరు పోలే కదా. తెలంగాణ వాదులు ఎవరన్నా కానీ మీరు వెళ్ళిపోమని చెప్పారా? సామాన్యుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టలేదు తెలంగాణ వాదులు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, ఇక్కడ తెలంగాణ పుట్టిన వాళ్ళు ఎవరు కానీ ఇప్పుడు కేవలం ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు కాదు, మహారాష్ట్ర, పంజాబ్, మొత్తం టోటల్ ఇండియా నుంచి భారతదేశం సంబంధించిన మొత్తం అందరూ ఇక్కడ ఉంటారు. ఇది మినీ ఇండియా హైదరాబాద్ అంటే, తెలంగాణ అంటే. మేము ఎవరిని పొమ్మని చెప్పలేదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పొమ్మని చెప్పట్లేదు. మేము అన్నదమ్ములను కలిసి ఉంటున్నాం. కానీ కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టగా, మా మనోభావాలు దెబ్బతినగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వాదులు ప్రతిఘటిస్తారు. మీరు ప్రస్తావన చేశారు కదా, మీరు పేరు చెప్పడానికి ఇష్టపడిన నాయకుడు మహానాడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. సచ్ ఎ డిరోగేటివ్ స్పీచ్. అలాంటి స్పీచ్ మాట్లాడినప్పుడు అసలు బయటికి పంపాలా?
ఎంత ఎంత విద్వేషం నుంచి ఆ రోజు నేను మీడియాకి అడ్రస్ చేయకపోతే తెలంగాణ మొత్తం అగ్గి రాజేసుకున్నది, తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టేది ఆ రోజు. దీని పార్టీ గుర్తిస్తుందా? ఇలాంటి వాళ్ళు బయట పంపాలి కదా అంటే నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం లెటర్ రాసిన, మొత్తం బహిరంగ లేఖలు రాసిన. ఇలాంటి కెపాసిటీ లేని వాళ్ళకు, ఇలాంటి స్తోమత లేని వాళ్ళకు, అర్హత లేని వాళ్ళకు తీసుకొచ్చి మీరు అలాంటి పదవుల్లో కూర్చోబెడితే ఇలా విద్వేషాలు జరుగుతాయి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు. ఇది చూసి పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఒక సభను కూడా అడ్డుకోవడం కారణం ఇదే. ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు. మేము ఇడిపోయినాక కూడా మా రావాల్సిన నీళ్ళ వాటా కూడా మాకు పంచకుంటా, మాకు అన్యాయం జరుగుతుంటా, మాకు విభజన హామీలో ఉన్నటువంటి కూడా మాకు అమలు జరగకుండా ఇంకా మాకు ప్రాంతీయ విద్వేషాలు ఇంకా మా మీద అగ్గి రాజేస్తుంటే తెలంగాణ వాదులు లేదండి. ఇది మేము మహాత్మా గాంధీలమా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప దాచడానికి కాదు అన్నది తెలంగాణ వాళ్ళే, అన్నది మీ పార్టీ సార్. వాళ్ళే. తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ఆయన మీద కోప్పడతారు? అంటే తెలంగాణ అతడు కడుపుకు అన్నం తినట్లేదా? ఏ విధంగా అంటాడండి? తెలంగాణ డిక్షనరీ లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు తప్పడతారంటున్నా? ఆయన ఆయన అన్నది ఆయన ఆంధ్రాని కూడా అన్నాడు, ఒక రాష్ట్రం కులాల పరిమితి వాదానికి కూడా వస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ 5-6 రాష్ట్రాల్లో ఉన్నారు. రెండు సార్ వాసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీ ఒక కులాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక కులం ప్రాజెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఎన్నికలు ఉన్నప్పుడు ఒక కులాన్ని ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలో బ్యాక్ బోన్ తెలుగుదేశం సార్, బీసీల బ్యాక్ బోన్ తెలుగుదేశం ఉంది. అన్నగారి నిర్ణయం. ఇప్పుడు బీసీలు ఎక్కడున్నారు? నేను వన్ ఆఫ్ ది బీసీ ఫ్రమ్ నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. మాకు ఇప్పటి వరకు రాజ్యాధికారం కలగలేదు. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా ఒక టికెట్ ఇచ్చే పాపన్న పోలేదు. మాకు అందరు కూడా మీకు మంచి గౌరవం ఇచ్చారు పార్టీ అధికార ప్రతినిధి. మీరు ఏం చేశారు? ఎన్నిసార్లు దాదాపు more than 3,000 డిబేట్స్ హావ్ డన్. వాట్ ఐ గాట్ రైట్. మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ రియాజ్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ లైసెన్స్ చైర్మన్. నమస్తే డాక్టర్ రియాజ్ గారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, వారు కూడా వచ్చారు, బీఆర్ఎస్ నాయకులు. డాక్టర్ రియాజ్ గారు, సరే నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటి